కాదమ్మా ఉద్యమం చేసిన రోజు కూడా మావోయిస్టులు మాజీ మావోయిస్టులు అందరూ వచ్చారు. లెఫ్టిస్టులు బాగా కనిపిస్తుందండి. లేదమ్మా నాకు తెలుసు కదా, లెఫ్టిస్టులు రైటిస్టులు మావోయిస్టులు అందరూ పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. అవునవును. ఆనాడు మావోయిస్టు పార్టీ తీర్మానం చేసింది, బీజేపీ పార్టీ తీర్మానం చేసింది, సుష్మా స్వరాజ్ శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందట కూర్చుంటానని శపథం చేసింది. సోనియా గాంధీ బతిలాడి నేను బిల్లు పెడతాను సమర్థిస్తామని అడిగితే ఆమె బిల్లు పెట్టి సోనియా బిల్లు పెట్టి ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే ముచ్చటగా తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ కాదు, స్పీకర్ ఉండే మీరా కుమారి గారు, సోనియా గాంధీ గారు, ముగ్గురు కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను తెర్లు చేసింది వీళ్ళ కుటుంబం. వచ్చిన తెలంగాణను తెర్లు చేసింది వీళ్ళ కుటుంబం. అందుకనే వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాటి తెలంగాణలో నివసించే ప్రతి యువకుని మీద ఉన్నది. నిజమైన తెలంగాణ రాలేదు, ఆ తెలంగాణ కోసం పోరాడమని నా విజ్ఞప్తి.